హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము అబ్జెక్షన్ చేయాల్సిన క్వెషన్స్ అయితే చూద్దామండి. ఇది పేపర్ 1కి సంబంధించింది. మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన కీలో పేపర్ 1 కీస్ అయితే 15థ్ వరకున్న మార్నింగ్ షిఫ్ట్ వరకైతే కీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక పేపర్ 2లో తెలుగువి, లాంగ్వేజెస్ కూడా రిలీజ్ అయ్యాయి కదా! ఇప్పటివరకు ఉన్న క్వెషన్స్ ఈ కీలు విడుదలైన వాటిలల్లో నుంచి మనకి పేపర్ 1 నుంచి కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయండి. 15థ్‌లో జరిగిన దాంట్లోనేమో మనకు ఒక 3 క్వెషన్స్, 14థ్ రోజు ఒక క్వెషన్, ప్లస్ 11థ్ రోజు ఒక క్వెషన్, 12థ్ రోజు ఒక క్వెషన్ మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వెషన్స్ అయితే ఉన్నాయి. అవి కొన్ని మిస్టేక్స్ అయితే రావడం అయితే జరిగింది. రాంగ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి ఇనిషియల్ కీలో. అవి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి వాటికి మార్క్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని ఆ షిఫ్ట్‌లలో రాసిన వాళ్ళు ఇక్కడ 15థ్ రోజు, 11థ్, 14థ్, 12థ్ రోజు ఆ షిఫ్ట్‌లలో రాసిన వాళ్ళు మీ క్వెషన్ పేపర్‌లో ఉన్న మిస్టేక్స్ ఉన్నాయి కదా! ఆ క్వెషన్స్‌కి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. రాసిన వాళ్ళే రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీరు రేజ్ చేశారనుకోండి మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. వీడియో మొత్తాన్ని చూస్తేనే మీకు పే తెలుస్తుంది ఏ క్వెషన్స్ అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అనేది. నేను చెప్పినవి కాకుండా మీకేమన్నా తెలిస్తే అబ్జెక్షన్స్ రేజ్ చేసే క్వెషన్స్ అవి మీరు కామెంట్ సెక్షన్‌లో ఐడీ నెంబరు, మీ షిఫ్ట్ అది క్వెషన్ పెట్టండి. పెడితే మేము మిగతా వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. ఎంతమంది ఎక్కువగా రేజ్ చేస్తారో వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి మనకి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఆ విధంగా మీరు చెయ్యండి. మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు అబ్జెక్షన్స్ రేజ్ చేసేది. ఆ విధంగా చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. టెట్, డీఎస్సీకి సంబంధించిన కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. తెలుగు కంటెంట్, సోషల్ కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేశాము. సైకాలజీ కూడా అప్‌లోడ్ అయితే చేస్తున్నాం. ప్రీవియస్ పేపర్స్, సిలబస్ కూడా చేశాము. అందుకనే మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు లైక్ చేసి, మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఇస్తాము. టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేది ఎవ్రీడే మా ఛానల్‌లో ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏ క్వెషన్స్ ఉన్నాయి అనేదైతే చూడండి. ఇక్కడ మనకి చూడండి ఇది ఇది ఇంగ్లీష్ క్వెషన్ మనకి 11థ్ రోజు జరిగిన వాళ్ళది షిఫ్ట్ 2లో 11థ్ రోజు షిఫ్ట్ 2లో మనకి 66థ్ బిట్ అండి. ఇక్కడ మీకు అబ్జెక్షన్ రేజ్ చేయాల్సిన ఐడీ నెంబర్ చూడండి 7803592016. ఈ క్వెషన్‌లో మనకి ఏమిచ్చారంటే ఈ క్వెషన్‌కి ఫస్ట్ అపాస్ట్రోఫీ అనేది ఇచ్చారు కదా! దీనికి క్వెషన్ మెటాఫర్ అంట. ఇది థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్. మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. దీనికి మనకి థర్డ్ ఆప్షన్. మీరు అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు మీరు ఎలా చేయాలి అనంటే, మీరు మీ క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు అబ్జెక్షన్స్ మనకి సర్వీస్ అనే ఆప్షన్ ఉంటది కదా! సర్వీస్ ఆప్షన్‌లో మీకు అబ్జెక్షన్ రేజ్ చేయడం అనేది అబ్జెక్షన్స్ అని ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ క్వెషన్‌కైతే మీరు అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో మీ షిఫ్ట్‌లో ఆ క్వెషన్స్ ఐడీ నంబర్స్ అన్నీ మీరు రాసి పెట్టుకోండి. అన్నీ ఒకసారైతే అబ్జెక్షన్ చేయండి. మళ్ళీ మీరు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ చేయొచ్చు కానీ అన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకొని ఒకేసారి మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే బావుంటుంది. అందుకని ఈ ఐడీ నంబర్ వేయండి. ఐడీ నంబర్ వేసిన తర్వాత మీరు ఈ ఐడీ నంబర్‌కి ఆటోమేటిక్‌గా మీకు క్వెషన్‌కి వాళ్ళిచ్చిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆ క్వెషన్‌కి ఏది సరైన సమాధానం అనుకుంటున్నారు అనేది మిమ్మల్నయితే అడుగుతారు. దానికి మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్ 3 అనైతే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ దీనికి రెఫరల్‌గా మీరు ఏం చెప్తారు అనంటే, మీరు అకాడమిక్ బుక్స్ అని చెప్పేసి మీరు దానికి చెప్పాల్సయితే ఉంటుంది. మీరు ఏవైనా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలంటే, ఆ క్వెషన్స్ అనేవి మీకు అకాడమిక్ బుక్‌లో అయితే ఉండాలి. మనకి సిక్స్త్ నుంచి మనకి థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అనేది ఇచ్చారు కదా! ఆ క్వెషన్ ఎక్కడుంది అనేది అక్కడ మీరు పేజ్ నంబర్‌తో సహా వేసి వాళ్ళు దాన్ని చెక్ చేసి మనకి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక
నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది మనకి బుద్ధగయ అనేది ఇక్కడ 14థ్ రోజు జరిగిన క్వెషన్ ఇది. 14థ్ రోజు జరిగిన షిఫ్ట్‌లోది. మనకి తెలుగు క్వెషన్ చూడండి. 46థ్ క్వెషన్. ఇది ఐడీ నంబర్ చూడండి. 7803595746 ఐడీ నంబరు. ఇక్కడ అన్ని ఈ షిఫ్ట్‌లో 14థ్ రోజు షిఫ్ట్ 2లో రాసిన వాళ్ళది ఇది. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లోనో షిఫ్ట్ 1లోనే రాసిన వాళ్ళది. ఇక్కడ మనకి చూడండి షిఫ్ట్ 1 వాళ్ళు ఈ క్వెషన్‌కి అయితే అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే సారనాథ్ అనేది ఇచ్చారు కదా! ఈ పై వాక్యాన్ని ఈ పుణ్యక్షేత్రానికి చెందింది. ఇక్కడ చూడండి. ఇక్కడ బుద్ధగయ అనేదైతే మనకు ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ అనేది మీరు కరెక్ట్ సమాధానం అని మీరు ఇస్తే దీనికైతే మనకి మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీంట్లో. ఇక్కడ చూడండి ఇది బౌద్ధులకు పుణ్యక్షేత్రము. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడ బోధి వృక్షం కూలిపోతే సింహాల ద్వీపం నుంచి ఒక చెట్టును తెచ్చి పెంచారు అనేది ఇచ్చారు. పై వాక్యాలు ఈ పుణ్యక్షేత్రానికి చెందినవి అనైతే ఇది బుద్ధగయకు చెందినవి. సారనాథ్‌లో స్తూపం ఉంటుంది. కానీ ఇక్కడ జ్ఞానోదయం పొందింది బుద్ధగయలోనే కదా! గౌతమ బుద్ధుడు. అది అందుకని మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సింది. వీడి ఆప్షన్‌లో ఫస్ట్ అయితే పెట్టారు. ఇవి మీకు ఈ అబ్జెక్షన్ రేజ్ చేస్తే మనకు ఫైనల్ కీలో ఏం చేస్తారంటే కరెక్ట్ సమాధానాలు మనకు అబ్జెక్షన్స్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్స్ కీని మనకి ఫైనల్ కీలో ఇస్తారు. ఇక మనకి థర్డ్ క్వెషన్ చూడండి. ఇది 14th షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళది. ఇది చూడండి ఇక్కడ మనకి ఇది 15th రోజు జరిగిన వాళ్ళది. మనకి 15th రోజు ఫస్ట్ షిఫ్ట్. 15th రోజు ఫస్ట్ షిఫ్ట్‌లో ఐడీ నంబర్ చూడండి. 45 క్వెషన్. ఐడీ నంబరు 7803596045 అనేది. ఈ ఐడీ నంబర్ అనేది అందరికి ఒకటే ఉంటుందండి. మీకు రెస్పాన్స్ షీట్‌లో మాత్రము ఇదే ఐడీ నంబర్ ఉంటుంది. కానీ క్వెషన్ నంబర్ అనేది వేరే ఉంటుంది. అది మీరు గుర్తించండి. ఇక దీంట్లో చూడండి మనకి సామెత, నానుడి అనేటివి 2 ఒకటే. మనకి ఇక్కడ ఇది తప్పైతే ఇచ్చారు. ఇది కూడా మీరు రెఫరల్‌గా బుక్ ఏమి ఇవ్వాలి అనంటే 5th క్లాస్‌లో తోలుబొమ్మలాట అనే పాఠం ఉంది కదా! దాంట్లో చూడండి. దీనికి ఈ అనేది ఇచ్చారు కదా! ఇవి 2 అనేటివి సరైన సమాధానాలు కాదు. ఇక అందుకని మీరు దీనికి ఆప్షన్ అయితే తప్పిచ్చారు. ఇది చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఆన్సర్స్ అయితే కరెక్ట్. అందుకని ఈ క్వెషన్‌ని కూడా మీరు రేజ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూడండి. మనకి ఇదే 15th రోజు జరిగిన క్వెషన్‌లో మనకి సైకాలజీ నుంచి ఒక బిట్ అయితే ఉంటుంది. ఈ సైకాలజీలో మనకి ఇక్కడ ఇచ్చారు కదా! ఒక పిల్లవాడు 10వ తరగతి తెలుగు చదివి ఇంటర్మీడియేట్‌లో సంస్కృతం చదివాడు. ఇప్పుడు తెలుగు పునఃస్మరణ చేయబోగా సంస్కృతం అడ్డంకిగా మారింది. దీన్ని ఇలా అంటారు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి తిరోగామి అనేది ఇచ్చారు. ఇది పురోగామి అనే దానికైతే ఆప్షన్ సెలెక్ట్ చేశారు. ఇది మనకు తిరోగామి అనేది రావాలి. ఇది మనకి సైకాలజీ నుంచి మీరు బీఈడీ టెక్స్ట్ బుక్ అయితే చూడండి. డీఈడీ సైకాలజీ బుక్‌లో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ క్వెషన్ ఆ సైకాలజీ బుక్‌లో ఉన్నదాన్ని మీరు ఆ పేజ్ నంబర్‌నైతే ఎంట్రీ అయితే చేయండి. ఇక్కడ తిరోగామి సెకండ్ ఆప్షన్ అనేది మీరు అనుకుంటున్న సమాధానము. వాళ్ళిచ్చిన సమాధానము 3. మీరు అనుకుంటున్నది 2 అని అయితే పెట్టండి. ఇది ఐడీ నంబర్ అండి. 7803596015 అనేది. ఇవండి మనకి ఇంకా ఇంగ్లీష్‌లో కూడా 15th రోజు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళది ఒక క్వెషన్ అయితే ఉందంట. ఆ క్వెషన్ కూడా చూడండి మీరు. మీకు తెలిస్తే కిన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఆ క్వెషన్. అది కూడా ఉందని నాకు తెలిసింది. ఇక ఇవే అండి పేపర్ 1 వాళ్ళకి సంబంధించి. ఇంకా ఏమన్నా నా దగ్గరికి వస్తే కిన నేను మీకు వీడియో చేసి అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అందుకని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడైనా పెట్టాననుకోండి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ ఐడీ నంబర్స్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. వీటిని మీరు ఎంట్రీ చేసుకోండి. మీకేమన్నా తెలిస్తే కిన కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే ఇది యూజ్‌ఫుల్ అయ్యే వీడియో కాబట్టి అందరూ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. అందుకని మీరు పెట్టారనుకోండి నేను కూడా
వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. ఎంత ఎక్కువ మంది చేస్తే మీకు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు మీ షిఫ్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ యాడ్ అవుతాయి. యాడ్ అయితే క్వెషన్స్ ఇవి కూడా మీరు ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ అని చెప్పాను కదా! మీరు ఎవరైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతాయి. మిగతా ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. ఇది కూడా మీరు గమనించండి. ఇక మనకి ఫైనల్ కీలో కూడా కరెక్షన్ చేసి మనకి ఫైనల్ కీ అయితే ఇస్తారు. మొత్తము మనకి ఇప్పుడు మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సిన లాస్ట్ డేట్ కూడా మనకి 28 లోపే ఇచ్చారు. నేను దీనికంటే ముందు వీడియో పెట్టానండి. ఎప్పటి వరకు మనకు అబ్జెక్షన్స్ రేజ్ చేయవచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఆ వీడియోలో పెట్టాను. ఆ వీడియో చూడండి. చూడకపోతే ఇక ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోని. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.